కృష్ణ అంటే నేను, కనుక శ్రీకృష్ణ అంటే నిన్ను నన్ను అన్నట్టే అన్నాడు. చూసారా, శ్రీకృష్ణ. అందుకే రాధాదేవిని బృందావనంలో శ్రీజీ అని ఇప్పటికీ పిలుస్తారు, శ్రీజీ. అంతేకాదు శుకుల గురించి రాస్తూ భాగవతంలో శ్రీ సుఖ ఉవాచ అని, సుఖవాచ అంటే చాలుగా శ్రీ సుఖవాచ అని ఎందుకన్నారు? దీనికి రహస్యం పట్టారు భాగవత తత్వవేత్తలు. చెప్తున్న ప్రతి మాటకి శాస్త్ర ప్రమాణం ఉన్నది, యోగుల అనుభవం ప్రమాణం ఉన్నది. ఆ ప్రమాణ వాక్యాలే ఇక్కడ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. యోగుల ప్రమాణ వాక్యాల ప్రకారంగా శ్రీ శుకుడు అంటే ఒకప్పుడు రాధాదేవి పెంచుకున్న చిలకటండి అది. ఆ పెంచిన చిలక ఎగిరి ఒకసారి కృష్ణుడిని చూద్దామని వచ్చింది ఎగిరి. ఆ కృష్ణుడు కాసేపు ఆడుకున్నాడు, వాళ్ళిద్దరి మధ్యన చాలా జరిగింది. ఆ చేతులు మారిన ఆ చిలకే తిరిగి సుఖయోగింద్రులుగా అవతరించింది అన్నారు. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆ తర్వాత పనికొస్తుంది మనకి ఇదంతా కూడా. ఆ చిలకే చెప్తోంది, కథ అంతా కూడా చిలక పలుకులండి, శుకుని పలుకులు. కనుక శ్రీసుఖ అది. శ్రీసుఖ అంటే శ్రీజీ తాలూకా సుఖం. శ్రీ అంటే ఎవరు? రాధాదేవి. కనుక శ్రీకృష్ణ అంటే నీతో కలిపిన నట్టు, నువ్వే శ్రీవి, నువ్వే సంపదవు, నువ్వు ఆధార స్వరూపిణివి సుమా. ఎంత జగ్గా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చూడండి, ఇలాగా కృష్ణ పరమాత్మ ఆమె యొక్క వైభవాన్ని తాను కీర్తించాడు. ఇక్కడ ఆ తల్లి యొక్క నామములు కొన్ని ప్రసిద్ధి చెందిన నామములు ఉన్నాయి. వీటిని నిరంతరం ఎవరు జపిస్తారో వారికి రాధాదేవి అనుగ్రహం కలిగి చిత్తము శుద్ధమై కృష్ణ ప్రేమ లభిస్తున్నది అని శాస్త్రం చెప్తున్నది. రాధా, రాసేశ్వరి, రాసవాసిని, రసికేశ్వరి, కృష్ణ ప్రాణాధిక, కృష్ణప్రియ, కృష్ణస్వరూపిణి, కృష్ణ వామాంగ సంభూత, పరమానంద రూపిణి, కృష్ణ బృందావని, బృందావన వినోదిని, చంద్రావళి, చంద్రకాంత, శరచంద్ర ప్రభానన ఇది షోడశ నామాని. ఇవి మొత్తం ఈ దివ్యనామములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. రాధ రాసమునకు ఈశ్వరి, రాసవాసిని, రసిక ఈశ్వరి. రసికులకు ఈశ్వరిట. రసికులు అంటే ఎవరో చెప్పుకున్నాం కదా, భగవదానంద అనుభూతికై తప్పించేవాళ్ళు, అనుభూతిని పొందేవాళ్ళు రసికులు. వాళ్ళకి ఈశ్వరి కనుక రసికేశ్వరి. కృష్ణ ప్రాణాధిక, కృష్ణుడికి ప్రాణాధికురాలు. కృష్ణప్రియ, కృష్ణప్రియ అనే మాటలో రెండు అర్థములు. కృష్ణునికి ప్రియమైనది, కృష్ణుని ప్రియునిగా కలది కనుక కృష్ణప్రియ. కృష్ణస్వరూపిణి, అసలు ఆయన స్వరూపివే ఆవిడ. ఎంత అభేదాన్ని చెప్తున్నారో చూడండి ఇక్కడ. కృష్ణ వామాంగ సంభూత, అసలు ఆయన నుంచి ఇవిడ వచ్చింది, దీపం నుంచి కాంతి వచ్చినట్టు. కృష్ణ వామాంగ సంభూత, పరమానంద రూపిణి, ఆవిడ కేవలం ఆనంద రూపిణి, ఆవిడ హలాదిని శక్తి. కృష్ణ, ఆవిడే కృష్ణ. కృష్ణ అంటే ఆకర్షతీతి కృష్ణ, సర్వ జగత్తును ఆకర్షించేటువంటి శక్తి. బృందావని, బృందావని స్వరూపిణి. బృంద, ఆవిడే బృందాదేవిట. అంటే అర్థం ఏంటి? ఎప్పుడూ బృందావనము కలిగినది అని అర్థం అనమాట. చుట్టూ బృందం ఉంది ఆవిడ ఎప్పుడు కూడా. బృందం అంటే సమూహం. ఏమిటా సమూహం? తన చుట్టూ సఖీ సమూహం కలిగినటువంటిది. కృష్ణ శక్తుల సమూహం ఈవిడ చుట్టూ ఉంటుంది. ఎలాగ కిరణాల సమూహం సూర్యుని చుట్టూ ఉంటుందో అలాగ తన శక్తుల సమూహం తన చుట్టూ ఉంది ఆవిడికి. అందుకు బృందావన వినోదిని. ఈవిడికి ఆనందం ఏంటంటే బృందావనం. బృందావనంలో ఎప్పుడు వినోదంగా విహరిస్తుంటుంది. ఈవిడ చంద్రావళి అని మరొక పేరు. అంటే చంద్రులందరూ కలిసి ఒక్క దగ్గరుంటే ఆ వరుస ఎలా ఉంటుందో అలా ఉంది చంద్రావళి. చంద్రకాంత, చంద్రుని వలె కమనీయమైన స్వరూపం కలది. శరచంద్ర నిభానన, పూర్ణ చంద్రకాంతులతో ఉన్నది. చంద్ర ఎందుకు చెప్పారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందే. ఊరికనే చెప్పలేదు ఇవన్నీ కూడా. ఈ చంద్రుడికి తర్వాత రాసలీలలో ఉదయించబోయే చంద్రుడికి కూడా అనుబంధం ఉంది గనక ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఇవి రాధాదేవి యొక్క దివ్య నామములు.